రైట్ సార్. ఇక మూవీస్ విషయానికి వస్తే ఎప్పుడు వింటూనే ఉంటాం సార్. నా చిన్నప్పటి నుంచి కూడా నేను వింటూనే ఉంటాము. ఇప్పుడు స్క్రీన్ మీద హీరో, హీరోయిన్‌కి ఒక మంచి కెమిస్ట్రీ కుదిరిందంటే వీళ్ళిద్దరి మధ్య అఫైర్ ఉంది అని కన్ఫర్మ్ చేసేసుకుంటాం. ఎందుకో బయట వాళ్ళం. బయట ప్రపంచం అలా ఉంది మరి. సో దీనివల్ల వాళ్ళ యొక్క పర్సనల్ ఇంటెన్షన్, పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటే పర్సనల్ లైఫ్‌లో గూడా అది డివోర్స్ వరకు వెళ్ళడం. ఈ ఎఫైర్స్ వల్ల. లేనిపోని ఎఫైర్స్ అక్కడ ఉందా లేదా అని తెలియదు. బట్ ప్రపంచం అనేసుకుంటాం. మేమైతే అనేసుకుంటాం. ఈ ఎఫైర్స్ ఉంది ఎఫైర్ వల్ల వీళ్ళ పర్సనల్‌కి ఫ్యామిలీ వల్ల ప్రాబ్లమ్స్ రావడం. సో ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తది? నాకేమనిపించదు. ఉన్నాయి. ఉంటే ఏంటి ఇప్పుడు సమాజానికి ఏమన్నా నష్టమా? ప్రపంచానికి ఏమన్నా నష్టమా? ఒకళ్ళకు ఉంది, నాకు ఎఫైర్ ఉంది, మీకు ఎఫైర్ ఉంది. ఏమన్నా ఎవరికన్నా నష్టం వచ్చిందా ఇప్పుడు? దానివల్ల ఎవరికన్నా నష్టం ఉందా? ఎవరికి నష్టం లేదు. అనవసరంగా మనకి పని పాట లేక ప్రతిదాన్ని భూతద్దంలో చూపించి వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు, వీళ్ళు ఎవరితో తిరుగుతున్నారు, ఈ సోషల్ మీడియాలో గాసిప్ మాట్లాడి దాన్ని ట్రెండింగ్కి తెచ్చుకుని నడిపిస్తాం తప్ప ఇవాళ ఎవరు రిలేషన్షిప్లో ఉండకుండా ఉంటున్నారు మెజారిటీ యూత్. మరి రిలేషన్షిప్ అంటే అంతేగా. సినిమా వాళ్ళదే దాని గురించి ఎందుకు మాట్లాడతారు, వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు? ఎవ్రీ డే ఎంతమంది యూత్ బ్రేకప్ చేస్తారు, ఎంతమంది రిలేషన్షిప్ రేజ్ చేస్తారు, ఎంతమంది బ్రేకప్ అవుతారు. సినిమాల్లో ఎందుకు ఉండకూడదు? సినిమా మా ప్రాబ్లం ఏంటంటే మీకు అర్థం చేసుకోవాల్సింది, మీరు బయట తిరుగుతూ ఉంటారు, ప్రపంచంలో అన్ని చోట్ల తిరుగుతారు, మీకు 10 మంది కలుస్తారు. మాకు 10 మంది, మా 10 మంది మేము ఆ సెట్లు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేస్తూ ఉంటాము. ఆ డైలాగులు, ఆ గొడవ చేస్తూ ఉంటాం. ఓ సినిమా చేస్తుంటే ఇప్పుడైతే 100-200 రోజులు కలిసి పని చేయాల్సి వస్తూ ఉంటుంది. చేసినప్పుడు కొంత ఇంటిమేట్గా ఉంటాం సినిమాల్లోకి. అంటే కెమిస్ట్రీ, సినిమా కెమిస్ట్రీ కావాలి కోసం కూడా కొంత అడ్జస్ట్ అవుతాం. దాన్ని చూసేసి ఇదైపోతారు. పూర్వకాలం మీరు గుర్తుంటే మా రోజుల్లో ఉంటే అసలు అమ్మాయిని ముట్టుకోవటం అది ఇప్పుడు కనపడగానే మీరు పెద్ద స్టేజ్ మీద రాగానే వాటేసుకుంటారు, ఈ ముద్దులు పెట్టుకుంటారు. ఇప్పుడు బుగ్గల మీద పెడుతున్నారు, కొన్ని రోజులైతే ముద్దు కూడా పెడతారేమో. సో అది కూడా తప్పు అనుకునేవారు ఇంతకుముందు. అమ్మాయిలు ప్యాంట్లు షర్ట్లు వేసుకుంటే తప్పు అనుకునేవారు. ఇప్పుడు అందరూ మానేశారు. ఇప్పుడు స్కర్ట్స్ వేసుకుంటున్నారు. బయట హైటెక్ సిటీకి వెళ్తే ఇక్కడ దాకా బట్టలు వేసుకుని ఆఫీసులకు వెళ్ళిపోతున్నారు. సో సమాజం మార్పుతో పాటు మారిపోతూ ఉంటుంది. ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఇవన్నీ ఉన్నాయా, బయట లేవా అంటే ఆలోచిస్తే తెలుస్తుంది. అది ఊరికే సినిమా ఇండస్ట్రీని ఒక టార్గెట్ చేసి మనం దాన్ని సాఫ్ట్ టార్గెట్ అయిపోయింది. ప్రతిదానికి సినిమా ఇండస్ట్రీ అంటూ అనేది ఉంది. అఫైర్స్ ఉంటాయి, అందరికీ ఉన్నాయి. సో వాట్? లేని వాళ్ళు ఎవరిని ఉన్నారా సమాజంలో? సినిమా ఇండస్ట్రీని వదిలేండి, సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయి నేను ఒప్పుకుంటున్నా. మీ దగ్గర లేవని మీరు చెప్పగలరా? మరి లేనప్పుడు మమ్మల్ని గురించి ఎందుకు మాట్లాడతారు? బికాజ్ వి ఇన్స్పైర్. సినిమా హీరో లవ్ అన్ని ఇన్స్పైర్ చేసుకుంటాం. మేము మిమ్మల్ని చూసే కదా. మాకు ఇప్పుడు మేము సినిమాల్లోకి ఉన్నాము, మాకు రిలేషన్షిప్కి టైం లేదు. మీకు రిలేషన్షిప్కే టైం ఉంది. మీరు పొద్దున్న లేస్తే ఎంతమందితో రిలేషన్షిప్లో ఉంటున్నారు, ఎంతమందితో కలిసి ఉంటున్నారు, ఎంతమందితో బ్రేకప్ చేస్తున్నారు, ఎంతమందితో మళ్ళీ కలుస్తున్నారు? మాకు అంత టైం లేదు. మేము 100 రోజులు అట్లీస్ట్ ఆ సినిమా జరుగుతున్న రోజులను రిలేషన్షిప్లో ఉంటాం. ఒకే పార్టీతో ఉంటాం, పార్టీని మార్చాం. ఇక్కడలాగా రోజు పార్టీని మార్చాం. పొద్దున ఒకళ్ళతో, సాయంత్రం ఒకళ్ళతో రిలేషన్షిప్లోకి వెళ్ళడం. ఎవ్రీడే మార్నింగ్ ఒకళ్ళతో బ్రేకప్, ఈవినింగ్ ఒకళ్ళతో బ్రేకప్ చేయలేం కదా. మేము అట్లీస్ట్ వీఆర్ సిన్సియర్, అట్లీస్ట్ మా షెడ్యూల్ అయ్యేదాకా కరెక్ట్గా ఉంటాం. అందులో వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా మంది వింటూ ఉంటాను, పెళ్ళానంగానే సినిమా వల్ల వద్దులే బాబు అని ఇట్లా కొట్టి పారేయటం కొంతమంది. అయితే మిగిలిన వాళ్ళు అయితే మంచోళ్ళ, మేమేమని చెడిపోయాము. ఇవన్నీ ఏదో చెప్తూ ఉంటారు అంతే, దానికి ఏం లేదు. ఊరికి అనుకోవటం తప్ప ఎవరైనా మనుషులమే కదమ్మా. ఇప్పుడు మామూలు మనిషి ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఉన్న మనిషి కూడా మనిషే కాబట్టి నార్మల్గా హార్మోనల్గా ఉండే ఇదే రియాక్షనే ఉంటుంది ఎవరికైనా కానీ. ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ అదే జరుగుతుంది. సో దాన్ని పట్టుకొని మనం చెప్పేసుకుని డ్రామా చేసేసుకుంటే టైంపాస్ అవుతుంది కాబట్టి నడుస్తుంది అంతే. అండ్ ఇంకోటి, ఇప్పుడు రెగ్యులర్ లైఫ్లో మన బయట పరిస్థితులు ఏంటంటే డివోర్స్ అయినా సైలెంట్గా ఉంటారు, ఏముండదు. బట్ కొంతమంది సెలబ్రిటీస్ని మనం తీసుకున్నప్పుడు నిన్న కాకుండా మొన్న పెళ్ళైన వాళ్ళే డివోర్స్ అయిపోవడం ఈ మధ్య కామన్ అయిపోతుంది. సో దాన్ని బట్టి ఈ ఎఫైర్స్ వల్లే వీళ్ళ డివోర్స్ కూడా అవుతుందేమోనని ఇది కూడా ఒక చర్చనీయాంశమే. ఎక్కడున్నా కానీ నీకు అదే రకం కదా. ఇప్పుడు
ఇవాళ సమాజంలో పెళ్ళి జరిగిన ఎన్ని పెళ్ళిళ్ళు కుదురుగా ఉంటున్నాయి సినిమా ఇండస్ట్రీలో. సినిమా ఇండస్ట్రీలో మీరు తీసుకోండి, అయిన పెళ్ళిళ్ళు అన్నీ క్యాన్సిల్ అవ్వట్లేదు, అన్నీ డైవర్స్ అవ్వట్లేదు, కొన్ని డైవర్స్ అవుతున్నాయి, కొన్ని అవ్వట్లేదు. బయట ఎన్ని అవుతున్నాయి పర్సంటేజ్ తీసుకుందాం, సినిమా ఇండస్ట్రీలో పర్సంటేజ్ తీసుకుందాం, బయట పర్సంటేజ్ తీసుకుందాం, ఎక్కడ ఎక్కువ ఉందో లెక్క చెప్పమనండి ఎవరైనా. మనకి అంత స్టాటిస్టిక్స్ తీసుకునే టైం లేదు కాబట్టి నేను అవును చెప్పలేను. సార్, మీరు అన్నది కరెక్టే. ఫ్యామిలీ కోర్టుకు వెళితే ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి కేసులు ఉంటాయి. ఫ్యామిలీ కోర్టులో పొద్దున్న లేస్తే ఎన్ని కేసులు నడుస్తూ ఉంటాయి. అవి ఫ్యామిలీ కోర్టుకి వెళ్లకుండా నడుస్తున్న కేసులు ఎన్ని ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు విలేజెస్లో పంచాయతీలు పెట్టేవాళ్ళు, కళ్ళు పెట్టుకుని పంచాయతీలు పెడతారు మనకు తెలంగాణలో. ఆ పంచాయతీల్లో ఎన్ని ఉన్నాయి ఈ కేసులు. ఇవన్నీ కూడా లెక్కలే కదా, మరి ఇవన్నీ లెక్కలేసుకుని చెప్తామా. సో ఇవన్నీ చెప్తా ఉంటే సాఫ్ట్ టార్గెట్ సినిమా వాడు కాబట్టి సినిమా వాడు మాత్రం అయిపోయింది, ఫలానా వాళ్ళు నడుస్తూ ఉంటుంది, వాళ్ళ మీద నడుస్తూ ఉంటుంది.